బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వము దుర్మార్గులను విడుదల చేసిన విషయం మీద విడుదల చేసే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని చెప్పి 2 వారాలలోపే లొంగిపోయి జైలుకు వెళ్లాలని చెప్తే సుప్రీంకోర్టు తీర్పును లెక్క చేయకుండా పారిపోయిందట. అసలు మొదటి నుంచి ఈ దుర్మార్గులను కాపాడుతున్నది ఎవరు? వాళ్ళు జైల్లో ఉంటే గుజరాత్ బీజేపీ సర్కారే స్వాతంత్ర దినోత్సవం రోజున బయటికి తీసుకొచ్చింది. అప్పుడు వాళ్లకు సన్మానాలు చేసి విజయోత్సవ ర్యాలీలు తీసి స్వీట్లు పంచుకున్నారు. అంటే అప్పుడు వాళ్ళని రక్షించాలని చూసిన వాళ్ళే ఇప్పుడు పారిపోయిందని నాటకం ఆడుతూ మళ్ళీ కాపాడాలని చూస్తున్నారా? సుప్రీంకోర్టు వారిని దోషులుగా చూస్తే కూడా గుజరాత్ పోలీసులు ఆ దుర్మార్గులను పట్టుకోలేనంత చేతకాకుండా ఉన్నారా? ఒక అమ్మాయిని అత్యాచారం చేసి పసిపాపతో సహా కుటుంబం మొత్తాన్ని చంపేసిన మానవ మృగాలను ఎవరు కాపాడుతున్నారు? ఇదేనా అచ్చాదిన మోడీ సారు? ఒక అమ్మాయికి న్యాయం చేయలేని లీడర్లు ప్రభుత్వాలు మాకెందుకని మహిళా లోకం గలమెత్తుతుంది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.